చాలా మంది కూడా అబ్బో! ఇప్పుడు పిల్లల్ని పంపించాలంటే డాన్సింగ్‌కి ఇవన్నీ ఉన్నాయా? వద్దులే అని కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. అండ్ మనకి ఇండస్ట్రీ అనేది ఒక కొంచెం వల్గరే అక్క. దిస్ ఈజ్ నాట్ అ గుడ్ ప్లేస్ టు బీ. ఇక్కడ నాట్ ఎవ్రీ వన్ కెన్ సర్వైవ్. దిస్ ఈస్ అ వెరీ డార్క్ ప్లేస్. టు బీ ఆనెస్ట్, మేబీ నాకు ఒక కూతురు ఉంటే నేను ఎప్పుడూ తనకు అలౌ చెయ్యను ఆర్టిస్టిక్ ఫీల్డ్లో. వద్దురా అంట. నైనిక, నువ్వే ఇది సేమ్ ఫీల్డ్‌లో ఉండి ఈ ఫీల్డ్‌కి పంపించను. నేను ఎందుకు అంటున్నానంటే నేను ప్రొటెక్టివ్ అయిపోతా చాలా. ఈ ఫీల్డ్‌లో నువ్వేదైనా ఫేస్ చేసావా? I face it and I see girls suffering. I see all this. I see dark things happening in front of me. But అది ఓకే అయిపోయింది, న్యాచురల్ కామన్ అయిపోయింది. ఈ మధ్య కూడా కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కాల్ చేసి డైరెక్ట్ మొహం మీద అడుగుతారు. ఇది అలాంటి క్లీన్ ప్రాజెక్ట్ కాదండి, మీరు చెప్పండి మీకు ఓకే అయితే అంటా నేను. డైరెక్ట్‌గా నీకే ఫోన్ చేసి అడుగుతారా? డైరెక్ట్ ఆన్ ఫోన్. అండ్ ఈ మధ్య ఐ హర్డ్ దిస్. నేను ఎంత షాక్ అయినా అంటే, ఆ రోజు కాల్ చేశారు నాకు ఒక్కరు. ఈజ్ లైక్ ఐ డూ బ్రాండ్ మేనేజ్మెంట్ అన్న. ఓకే, ఒక రీల్ ప్రమోషన్ ఏమో, నాకు బ్రాండ్ ఏంటి అని చెప్పండి. దే ఆర్ ఫ్రమ్ ఎస్టేట్ గ్రూప్లో నుంచి ఉన్నారు. దే ఆర్ వెరీ రిచ్. ఓకే, రిచ్ అంటే ఓకే, బడ్జెట్ బాగానే ఉంటుంది అనుకున్నాను నేను. లేదండి, పర్సనల్ రిక్వైర్మెంట్ కోసం చెప్పారు. నాకు ముందు అర్థం కాలే. సార్ వచ్చా పర్సనల్ రిక్వైర్మెంట్ అంటే మేబీ ఆయన పర్సనల్ బ్రాండ్ ఏమో, అది నేను ప్రమోట్ చేయలేము. అండి నాకు డీటెయిల్స్ చెప్పండి అంటే, కాదండి మీకు అర్థం, ఆయనకి నేను తెలుసు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ హీ కాల్డ్ మీ. ఇలా మాటలు వెళ్తున్నాయండి మీ గురించి బయట, మీ ఫొటోస్తో పాటు కింద రేట్స్తో పాటు. ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి. కానీ కొంతమంది అమ్మాయిల వల్లనే, కొంతమంది అబ్బాయిల వల్లనే ఈ ఫార్మాట్ అనేది క్రియేట్ అయింది. ఒప్పుకోవాలి, అది జరుగుతుంది. ఇవన్నీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్.